వరంగల్ పార్లమెంటరీ స్థానం నాకు మళ్ళీ గౌరవనీయులైన కేసీఆర్ గారు నాకు రెండోసారి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను నా కృతజ్ఞతలు. ముఖ్యంగా 2015లోనైతే ఏ విధంగానైతే మీరందరూ ఆశీర్వదించిన ప్రజలందరూ అప్పుడు ఏ విధంగా కేసీఆర్ గారు చేసిన పనిని చూసి ఆ రోజు దేశంలోనే 7వ స్థానం నాకు అవకాశం కల్పించిండ్రు. ఈరోజు మళ్ళీ ఒకసారి ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్న పరిస్థితిని చూస్తే ఈరోజు కాంగ్రెస్కే కానీ బీజేపీకే కానీ పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. గౌరవనీయులైన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కంపల్సరీ మన 16కు 16 గెలిస్తేనే నిజంగా మన తెలంగాణ బాగుపడుతుంది, అదేవిధంగా మన దేశం కూడా బాగుపడుతుందని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏ విధంగానైతే అభివృద్ధి దశలో మన తెలంగాణను తీసుకెళ్ళిండో దేశంలోనే 4వ స్థానంలో, దేశంలోనే మొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉందో మన దేశం కూడా మొదటి స్థానంలో ఉండాలి, ప్రపంచంలోనే మంచి స్థానంలో ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ బీజేపీ ప్రభుత్వమే కానీ 70-80 సంవత్సరాల నుండి 60-70 సంవత్సరాల నుండి ఏలిన్లే తప్ప కానీ ఎప్పుడు కూడా దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు. అట్లాంటిది మన దేశం గురించి మాట్లాడుకోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు దేశం కూడా డెవలప్ కాని అవసరం ఉన్నది. ఏది ఏమైనా దేశంలో ప్రధానమంత్రినైనా నిలబెట్టి గెలిపించే అవకాశం కేసీఆర్ గారికి ఆ సత్తా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అంటారు 16 మందితోటి మీరు ఏం చేస్తారని. ఒక సమయంలో ఒక్క ఎంపీ తక్కువ ఉంటేనే బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. అంటే 15 మంది ఎంపీలు లేని వాళ్ళు కూడా ప్రధానమంత్రులుగా ఉన్నారు. మనం తక్కువ అని అనుకోవద్దు. కంపల్సరీ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా అన్ని చిన్న ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కట్టుకొని కేసీఆర్ గారు కేంద్రంలో కీలక పాత్ర వహించబోతాను. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి నన్ను ఆశీర్వదించగలరని నేను కోరుతున్నాను. వరంగల్ జిల్లాలోను ప్రజల కోసం ప్రజల ఇబ్బందులను పరిష్కారం చేశావు. రేపు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. కేంద్ర నిధులు రావాలంటే తెలంగాణలో 16 సీట్లకు 16 సీట్లు గెలవాలి. పోయినసారి మంచి మెజార్టీతోటి గెలిపించారు. ఈసారి కూడా 5 లక్షలు దాటాలి. వన్ సైడ్ ఎన్నికలు జరగబోతున్నాయి. కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీతో గెలిచిన సీటు వరంగల్ పార్లమెంట్ సీటు ఉండాలి అనేదే మా కోరిక. వరంగల్ జిల్లా ప్రజలు దయాకర్ గారిని ఆదరించండి, ఆశీర్వదించి పెద్ద మెజార్టీతో ఇవ్వాలని నేను అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో పిస్టేజ్కి జిద్దుకు పోయి మీరు నిలబడుతున్నారు. మీరు గెలిచేలేదు, పోయేలేదు. ఇవాళంతా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దయచేసి మీరందరూ కూడా సహకరించి ఇనానిమస్గా దయాకర్కి ఇస్తే ఇంకా బాగుంటుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. చాలామంది అన్నారు 2 పార్లమెంటు సీట్లతోటి తెలంగాణ ఎట్లొస్తుందని. కానీ 2 పార్లమెంటు సీట్లతోటే తెలంగాణ సాధించాడు. ఇలా 16 సీట్లు చేతిలో పెడితే ఢిల్లీలో చక్రం తిప్పే నాయకుడిగా మన కేసీఆర్ గారు తయారవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు ఢిల్లీలో పెద్ద పీఠం రాబోతున్నది. ఇన్ని రోజులు ఢిల్లీలో వెళ్ళిన వాళ్ళు కూడా చంద్రబాబు గారు నేను చక్రం తిప్పినా అని ఆ రోజు చెప్పారు. ఆయన చక్రం తిప్పి ఏం తెచ్చింది ఏం లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా 16 సీట్లు కూడా బహుమతిగా ఇవ్వాలనేదే మా విజ్ఞప్తి.